ఇది 16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినా. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా మా పాప పరిస్థితి. ఒక్కొక్క ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉంటుంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అంత అమౌంట్ పెట్టుకోవడం అనేది అసాధ్యం. మన పిల్లలకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేము, అలాంటిది ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. మీరు ప్రత్యక్షంగా ఆ చిన్నారి పాపకు మీకు తగినంత సాయం చేసినా పర్వాలేదు, పరోక్షంగా ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో గానీ స్టేటస్ లో గానీ షేర్ చేయండి. ఏమో ఎవరికి తెలుసు, మీరు చేసే ఒక్క షేర్ ఎవరైనా సహాయం చేసే వారికి చేరొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గానీ చేరితే మన ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా ట్రీట్మెంట్ చేయించగలదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయండి. ప్రాణం పోరాటం గెలుపు. ఒక తండ్రి నిస్సహాయత, ఒక తల్లి కన్నీరు, ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక అభం శుభం తెలియని పసిపాప పేరే పునర్విక. 11 నెలల వయస్సుకే ఆ పాపకు విధి పెట్టిన పరీక్ష SMA type 1 అనే వ్యాధితో ఆ చిన్నారి గొంతులో మాట రాకముందే, కాళ్ళు చేతులు ఆడించక ముందే మృత్యువు తనతో దోబూచులాడింది. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే కావాల్సింది కేవలం ఒక మందు కాదు, అక్షరాల 16 కోట్ల రూపాయల డబ్బు. సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందా అనే ప్రశ్నించుకునే వారికి ఈ చిన్నారి పోరాటం ఒక సమాధానం. పునర్విక కష్టం చూసి లోకం చెలించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ సొంత బిడ్డగా భావించారు. రూపాయి కలిపి చుక్క చుక్క తోడై క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయల భారీ సాయం అందించి సామాన్యులే ఒక సైన్యంలా కదిలారు. కానీ 16 కోట్ల లక్ష్యం చేరుకోవడానికి ఇంకా 6 కోట్ల రూపాయలు అవసరమయ్యాయి. సమయం గడుస్తుంది, ప్రాణం కొట్టుమిట్టులాడుతుంది. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. అక్షరాల 6 కోట్ల రూపాయలు ఒక సామాన్యుడి కలలకు కూడా అందని ఆ భారీ మొత్తాన్ని మంత్రి నారా లోకేష్ గారు సహాయం చేశారు. పునర్విక జీవితంలో చీకటి అలుముకుంటున్న వేళ తన వంతు సాయంతో ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించిన దేవుడు అని చెప్పాలి. కేవలం సాయం అందించిన చేతులు దులుపుకోలేదు. ఒక బాధ్యత గల అన్నల, ఒక తండ్రిలా స్వయంగా రెయిన్బో హాస్పిటల్ వెళ్ళారు. డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ పనులను, ఇంజెక్షన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కూడా కాపాడడం అని నిరూపించి ప్రతి ఒక్కరితో శబాష్ అని అనిపించుకున్నారు. ప్రాణం కోసం ఒక యుద్ధమే చేసిన పునర్విక ఈరోజు కోట్లాది మంది ఆశీస్సులతో, లోకేష్ గారి అండతో మృత్యువును కూడా జయించింది. ఆ చిన్నారి నవ్వు ఇప్పుడు ఒక నమ్మకం. ఆమె చిరునవ్వు కోసం తాపత్రయపడిన ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియాలో వీడియోలు చేసి ఊరువాడ ప్రచారం చేసిన ప్రతి మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ అందరి సాయం వల్లే ఈరోజు పునర్విక ప్రాణం నిలబడింది. పునర్విక సంపూర్ణ ఆరోగ్యంతో అందరినీ తన చిరునవ్వుతో మురిపిస్తూ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మానవత్వానికి మించిన మతం లేదు, మనుషులకు ఐక్యత మించిన బలం లేదు. ఇలాంటి మంచి పనులు ఇక ముందు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉండి ఇదే విధంగా ప్రతి ఒక్కరం సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పునర్వికలు చాలామంది ఉన్నారు. మనకు తోచినంత సహాయం చేసి అలాంటి వాళ్ళను కాపాడదాం. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.